5వ అధ్యాయము లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరములో 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహం బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను అంటున్నాడు, ఏలినవాడు రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా మాకేమీ దొరకలేదు. సహోదరులు దయచేసి గమనించండి, యేసుక్రీస్తు భూమి మీద సేవ చేస్తున్న రోజుల్లో 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. వారిలో ప్రధానంగా పేతురు ఒకడు. పేతురుతో పాటు అంద్రయ్య, యోహాను, యాకోబు, వీళ్ళందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు. ఈ చేపలు పట్టేవారిని యేసుక్రీస్తు మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని చెప్పి మాట ఇచ్చి మరీ వారిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు శిష్యులు ఏం చేశారో మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు వీరిని పిలిచినప్పుడు వారు ఏం చేశారో చూద్దాం రండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనము. ఆయన గలిలయ సముద్ర తీరము వెలుచుండగా సీమోను సహోదరుడు అంద్రయ్యను సముద్రం వల వేయుట చూచెను. వారు జాలర్లు. యేసు అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పగా, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంచెం దూరం వెళ్ళి జబదేవు కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు కరుగుచూనున్నారు. ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయి దోణిలో జీతగాండ్రి యొద్ద విడిచి ఆయనను వెంబడించిరి. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ఈ శిష్యుల్ని ఏర్పరచుకున్నప్పుడు, వారు జాలర్లుగా ఉన్నప్పుడు తన శిష్యులుగా ఏర్పరచుకొని నన్ను వెంబడించండి, మనుషులను పట్టే జాలర్లను చేస్తానన్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. 29వ వచనము. వెంటనే వారు సమాజ మందిరం నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రయ్యను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాను గనుక ఆమె ఉపచారము చేసాను. కొంచెం జాగ్రత్తగా మీరు నన్ను ఫాలో కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ముందుగా పేతుర్ని, అంద్రయ్యని, యోహాన్ను, యాకోబును తన సేవ కోసం పిలుచుకున్నాడో, రండి నాతో పాటు కలిసి సేవ చేయండి, కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు కొద్దిగా ఉన్నారు, రండి అని చెప్పి యేసు ఈ శిష్యులను పిలిచాడు. పిలిచిన కొంతకాలానికి సీమోను అత్తకు జ్వరం వస్తే యేసుక్రీస్తు ఆ జ్వరాన్ని బాగు చేశాడు. రైట్? సీమోను అత్తను ముందు బాగు చేశాడా, లేకపోతే సీమోను అంటే పేతురు అత్తను ముందు బాగు చేశాడా, లేక పేతుర్ని దేవుడు ముందు పిలిచాడా? చెప్పాలి, కొంచెం చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. పేతురు అత్తను ముందు బాగు చేశాడా, పేతుర్ని ముందుగా దేవుడు సేవకు పిలిచాడా? సింపుల్. 17వ వచనంలో పేతుర్ని పిలిచాడు. 29, 20, 30 వచనాల్లో అత్తను బాగు చేశాడు. అంటే పేతురు అత్తను, జ్వరంతో ఉన్న అత్తను బాగు చేయక మునిపే పేతురును యేసయ్య సేవకు పిలిచాడు. ఒప్పుకుంటారా? అప్పుడు ఏం చేశాడు పేతురు, అంద్రయ్య, యోహాను, యాకోబు? వారు వలలను విడిచిపెట్టారు, వారి దోణెలను విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు. సేవ చేస్తామని తీర్మానం తీసుకున్నారు. 5వ అధ్యాయము లూకా సువార్త 5వ అధ్యాయం లేదా 4వ అధ్యాయం కూడా చూద్దాం రండి. 4వ అధ్యాయం 39వ వచనము. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన వద్ద మనవి చేసుకొనిది. ఆయన ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచిపెట్టిను. ఓకే, 4వ అధ్యాయంలో ఏముంది లూకా సువార్తలో? సీమోను అనగా పేతురు అత్తకు జ్వరం వస్తే ఆ జ్వరాన్ని యేసుక్రీస్తు ఏం చేశాడు? గద్దించగా జ్వరం విడిచిపెట్టేసింది. రైట్? పేతురును, అంద్రయ్యను దేవుడు సేవకు పిలిచాడు. వాళ్ళు సేవకు వచ్చారు. వచ్చిన కొంతకాలానికి పేతురు అత్తగారికి బాగోకపోతే యేసయ్య బాగు చేశాడో. 4వ అధ్యాయంలో అదే చూసాం. 5వ అధ్యాయానికి వచ్చేసరికి యేసుక్రీస్తు గలిలయ సముద్ర తీరాన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. శిష్యులు ఆయనకు తోడుగా లేరు.
ఆయన సేవలో పాలు పంచుకోవాల్సిన శిష్యులు ఆయన దగ్గర లేరు. ఏం చేస్తున్నారయ్యా అంటే వారు తమ వలలను బాగు చేసుకుంటున్నారు. 2వ వచనం 5వ అధ్యాయం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచూ ఉండిరి. ఆయన దోణెలలో సీమోనుదని ఒక దోణి ఎక్కి దాని నుండి లోపలికి కొంచెం తోయమని సీమోను అడిగాడు. ఏం చేస్తున్నాడు సీమోను? వలలు కడుక్కుంటున్నాడు. ఎందుకు వలలు కడుగుతున్నాడు? రాత్రంతా చేపలు పట్టే ప్రయత్నం చేస్తే ఆ వలల్లో చెత్త చెదారము పేరుకొని పోయింది. రాత్రంతా చేపలు పట్టడానికి పేతురు ఎందుకు వెళ్ళాడో? పేతురుని దేవుడు సేవకు పిలిచాడుగా. పేతురు వలలను విడిచిపెట్టి, దోణెలను విడిచిపెట్టి, వ్యాపారాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించడానికి తీర్మానం తీసుకున్నాడుగా. మరి తీర్మానం తీసుకున్నటువంటి పేతురు యేసయ్య సేవలో పాలు పంచుకోవడానికి బదులుగా మళ్ళా ఎందుకు వెళ్ళాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ్య యేసయ్యను వెంబడిస్తామని, యేసయ్య సేవలో పాలు పంచుకుంటామని, ఆత్మలను సంపాదిస్తామని, దేవుని కోసం జీవిస్తామని తీర్మానం తీసుకొని ఏమైందో ఏమో యేసయ్యను వదిలేశారండి. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరా? దేవుని సేవ చేస్తానన్నావు, దేవుని కోసం జీవిస్తానన్నావు, సువార్త ప్రకటిస్తానన్నావు, ప్రభు సాక్షిగా జీవిస్తానన్నావు, నలుగురిని దేవుని మందిరానికి తీసుకొస్తానన్నావు, సువార్తను దానం చేస్తానన్నావు, మందిర నిర్మాణానికి సహాయం చేస్తానన్నావు, దశమ భాగాన్ని నమ్మకంగా ఇస్తానన్నావు. ఏమైపోయావు? ఏమైతే నువ్వు దేవుని కోసం చేస్తానన్నావో, ఏమైతే దేవునికి ఇస్తానన్నావో గాలికి వదిలేసావు. గాలికి వదిలేసి ఏం చేసావు తెలుసా? మళ్ళా నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. ఏమైతే విడిచిపెట్టేశారు, వలలు విడిచిపెట్టారు, దోణిలు విడిచిపెట్టారు, వ్యాపారం విడిచిపెట్టారు, పాత జీవితాన్ని విడిచిపెట్టారు, అన్నీ విడిచిపెట్టేసి యేసుని వెంబడించినటువంటి శిష్యులు ఏమైందో, ఏం జరిగిందో? యేసయ్యనే వదిలేశారండి. యేసయ్యను వదిలేసి పాత వలలు, పాత చేపలు, పాత వలలు, పాత దోణెలు, పాత వ్యాపారం, పాత జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేసేశారు. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? ఒకప్పుడు బాప్తిజం తీసుకొని, ఒకప్పుడు రక్షించబడి, ఒకప్పుడు దేవునికి దగ్గరగా జీవించి మరి ఏమైందో ఏమో. ఏ పాపము నిన్ను వశపరుచుకుందో, ఏ పాపిష్టి అలవాటు నిన్ను లోపరుచుకుందో, ఏ లోకాకర్షణ అల్పకాల పాప భోగము నిన్ను వెంటాడి బంధించి వేసిందో, దేవునికి దూరం అయిపోయావు, దేవుని సన్నిధికి దూరం అయిపోయావు, సాక్ష్యాన్ని పాడు చేసుకున్నావు, ఆత్మీయతను వదిలేసుకున్నావు, కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు, సంపాదించాలంటే మార్గం కనిపించటం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నాలు ఏమీ సఫలీకృతం కావడం లేదు. కారణం తెలుసా? వదిలేసావు. నీ జీవితానికి ఆధారమైనటువంటి దేవుణ్ణి, నీ ఆత్మను రక్షించిన దేవుణ్ణి వదిలేసావు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది పేతురు, యోహాను, యాకోబు అందరి జీవితంలో. యేసుక్రీస్తు కాసేపు వారి దోణిలో కూర్చున్న తర్వాత పేతురుతో అంటున్నాడు, పేతురు లోపలికి వెళ్దాంపా, చేపలు పడదాంపా అంటున్నాడు. ప్రభువా, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, మరి ఏమైంది? ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. ఎందుకు దొరకలా? యేసుతో ఉండవలసిన, యేసు సేవ చేయవలసిన, సేవలో పాలు పంచుకోవలసిన, సేవలో పనికొచ్చే పాత్రగా వాడబడవలసినటువంటి పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ్య వదిలేశారండి యేసయ్యను. యేసయ్యను వదిలేసి మళ్ళీ పాత చేపలు, పాత వలలు, పాత దోణెలు, పాత వ్యాపారం, పాత చేపల వ్యాపారం ప్రారంభించేశారండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారో? యేసయ్యను విడిచిపెట్టేసి పాత జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేసేసావా? పాత అలవాట్లు మళ్ళీ స్టార్ట్ చేసేసావా? పాత స్నేహాలు మళ్ళీ స్టార్ట్ చేసేసావా? ఏమైతే వద్దనుకున్నావో, ఏమైతే ప్రమాదకరం అనుకున్నావో వేటినైతే విడిచిపెట్టేసావో, వేటిని బట్టి చీ అన్నావో, కుక్క తన వాంతికి వెళ్ళినట్టుగా మళ్ళా నీ పాత రోత జీవితాన్ని స్టార్ట్ చేసేసావా? ఏమి సాధిస్తావు? నాశనాన్ని, నష్టాన్ని. ఏమి సాధించారండి పేతురు, మిగతా వాళ్ళు అంటున్నారు, ప్రభు రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా దొరకలేదయ్యా, పదండి నేను మీతో వస్తాను, పదండి. యేసుక్రీస్తు ఆ పడవలో కూర్చున్నాడు. లోపలికి వెళ్దాం పదండి అన్నాడు. వాళ్ళు చేపల కోసం వలలు వేశారు. వలలు పిగిలిపోయేంతగా చేపలు పట్టారు. దోణెలు మునిగిపోయే అంతగా చేపలు పట్టారు. ఆఖరికి ఏం జరిగిందో చదివి ముగించేస్తాను. 5వ అధ్యాయము 6వ వచనం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవాలని
సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు చేసిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపెట్టిపో, నేను పాపాత్ముణ్ణి. దోణెల నిండా చేపలు, దోణెలే మునిగిపోయే పరిస్థితి. అది చూసిన పేతురు చేసే పాదాల దగ్గర పడి 2 చేతులు జోడించి మోకాల మీద పడి, ప్రభువా నేను పాపాత్మున్నయ్యా, నీ దగ్గర ఉండడానికి ఏ యోగ్యత నాకు లేదయ్యా. అడుగుతున్నా, పేతురు చేసిన పాపం ఏమిటి? వ్యభిచారమా, మోసమా, దొంగతనమా? ఏమిటండి పేతురు చేసిన పాపం? తన జీవితానికి, తన జీవానికి ఆధారమైనటువంటి జీవాధిపతి అయిన యేసుక్రీస్తును విడిచిపెట్టేయటమే, ఆయనకు దూరం కావడమే ఆ రోజు పేతురు చేసిన పాపం అండి. అయ్యా, నిన్ను కాదనుకొని, నిన్ను వలదనుకొని, నువ్వు వద్దనుకొని మళ్ళీ మా పాత రోత జీవితాన్ని ప్రారంభిస్తే ఏమి సాధించామయ్యా? రాత్రంతా కష్టపడ్డాం, ఇదే సముద్రంలో ఒకప్పుడు చేపలు పట్టుకుని బతికిన వాళ్ళం. ఎప్పుడైతే నిన్ను కాదనుకున్నామో, నీకు దూరం అయిపోయామో, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఇదే సముద్రం, ఇదే పడవ, ఇదే వలలు, ఒక్క చేప మాకు దొరకలా, కడుపు ఖాళీ అయిపోయింది, కడుపు తరుక్కుపోయింది ఒక్క చేప దొరకకపోయేసరికి. కానీ ఎప్పుడైతే నువ్వు మా ధోనిలో అడుగు పెట్టావో, ఎప్పుడైతే నువ్వు మాతో ఉన్నావో, మాకు కావలసినటువంటి సమృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది. నీలాంటి సమృద్ధినిచ్చే మహా గొప్ప దేవుణ్ణి లేకుండా జీవించటమే మేము చేసిన పాపం. నాయనా మమ్మల్ని క్షమించు. సహోదరుడా, సహోదరి వింటున్నావా? నీ జీవితంలో నువ్వు చేయగలిగిన మహా దౌర్భాగ్యమైన, దుర్మార్గమైన పాపము ఏదైనా ఉంది అనంటే, నీ జీవితానికి, నీ జీవానికి జీవాధిపతి అయినటువంటి దేవుడు లేకుండా నువ్వు జీవించటమే నువ్వు చేసే బహు భయంకరమైన పాపం. ఈరోజు మనలో కొంతమంది అదే చేస్తున్నారు. నీ రక్షణకు ఆధారం ఆయనే, నీ జీవానికి ఆధారం ఆయనే, నీ పాప క్షమాపణకు ఆధారం ఆయనే. నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయనే ఆధారం. అలాంటి దేవుణ్ణి కాదనుకొని చెప్పి అల్పకాల పాప భోగాలకు దాసోహమై ఆయనను విడిచిపెట్టి నువ్వు జీవించి ఏమి సాధిస్తావు? సేవను విడిచిపెట్టి, సాక్ష్యాన్ని పక్కన పెట్టి, దేవుని కోసం జీవించవలసిన నీవు దేవుణ్ణి కాదని, సేవను కాదని, ప్రభు సన్నిధిని కాదని ఎక్కడికో వెళ్ళి ఏమి సాధిస్తావు? నువ్వేమీ సాధించలేవు, ఖాళీ అయిపోతావు, ఖాళీగానే సమాధికి చేరిపోతావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే పేతురులాగా పశ్చాత్తాపడి, ప్రభువా పాపాత్మున్నయ్యా. అప్పుడు యేసు అన్నాడు, రా మనుష్యులను పట్టే జాలరిగా చేస్తా. నువ్వు పట్టాల్సింది చేపలను కాదయ్యా, నువ్వు పట్టాల్సింది మనుషుల్ని. ఆ రోజు నుంచి పేతురు యేసయ్యనే వెంబడించాడు. ఈరోజు ప్రభు అదే అంటున్నాడు, నువ్వు పట్టాల్సింది వ్యాపారాన్ని కాదు, నువ్వు చేపట్టాల్సింది డబ్బును సంపాదించే మార్గాన్ని కాదు, నువ్వు పట్టుకోవాల్సింది నశించిపోతున్న ఆత్మలను. అందుకోసం నిన్ను ఏర్పాటు చేసుకుంటే చెత్త చెదారాన్ని పోగేసుకుంటావేమిటి? రా, మళ్ళా నీకు మరొక అవకాశం ఇస్తా. అదే పేతురు ప్రభు కోసం జీవించాడు. ప్రభు ఆత్మతో ప్రసంగం చేస్తే ఒకరోజు 3,000 మంది రక్షించబడ్డారు, మరొక రోజు 5,000 మంది రక్షించబడ్డారు. అదే పేతురు ప్రభు కోసం ప్రాణం పెట్టేంతగా ప్రభును ప్రేమించాడు. ఈరోజు పేతురుకి ఇచ్చిన అవకాశాన్ని దేవునికి దూరం అయిపోతున్న నీకు ఇస్తూ ఉండగా స్వీకరిస్తావో, దేవునికి దూరం అయిపోయి నాశనం అయిపోతావు, నీ ఇష్టం. దేవుడు లేకుండా దేవుని సన్నిధిని పోగొట్టుకొని సంసోను నాశనం అయ్యాడు, సౌలు నాశనం అయ్యాడు, ఎలిమెలెకు నాశనం అయ్యాడు. దేవుని పాదాలు పట్టుకున్నటువంటి పేతురేమో గొప్ప సేవకుడయ్యాడు. ఏం చేయబోతున్నావు? ప్రార్థన. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. సహోదరి, సహోదరుడా, ప్రభు బలలో పాలు పంచుకోబోతున్నావు. ఏం చేయబోతున్నావు? నువ్వు తండ్రిగా, తల్లిగా దేవునికి దూరం అయితే నీ కుటుంబం, వంశం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈరోజు తీర్మానం తీసుకో. ఆత్మీయతను కాపాడుకుంటా, నా కుటుంబాన్ని కాపాడుకుంటా, నా బిడ్డలకు ఒక మాదిరికరమైనటువంటి తండ్రిగా నేను జీవిస్తా. తీర్మానం తీసుకో. దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడా? అడ్డమైన పనులు చేయొద్దు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడా? గర్వించి నాశనం కావద్దు. ఈరోజు కరువు గుండా, కష్టం గుండా వెళుతున్నావా? దానికి కారణం తెలుసుకో. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించావు కాబట్టి కరువు వచ్చి పడింది. సత్యం తెలుసుకో. దేవునికి దూరమై ఎక్కడికి వెళ్ళి ఏ పని చేద్దామన్నా ఆఖరికి ప్రాణం మీదకి తెచ్చుకుంటావు తప్ప నువ్వు సాధించగలిగింది ఏమీ లేదు. బ్రతికిస్తాను అని చెప్పి తీసుకెళ్ళినటువంటి ఎలిమెలెకు చచ్చిపోయాడు.
దేవునికి దూరం అయిపోయిన తండ్రిని వెంబడించిన బిడ్డలు కూడా చచ్చిపోయారు. వింటున్నావా తండ్రి? వింటున్నావా తల్లి? నువ్వు దేవునికి దూరం అయితే నిన్ను నీ బిడ్డలు వెంబడిస్తే వాళ్ళు నష్టపోతారు, నాశనం అయిపోతారు. దేవునికి దూరం అయిపోయిన సౌలు కుమారులు వెంబడిస్తే సౌలులాగే కుమారులు కూడా నష్టపోయారు, చచ్చిపోయారు. తండ్రి తల్లే దేవునికి దూరం కావద్దు, దేవుని సన్నిధికి దూరం కావద్దు. ఈరోజు పశ్చాత్తాపడు, ప్రభు నన్ను క్షమించాయా, నా పిల్లలు చూస్తున్నారని, వారు నన్ను వెంబడిస్తారని ధ్యాస కూడా లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా, మా జీవితంలో ఆశీర్వాదానికి ఆధారమైనటువంటి దశమ భాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా, సువార్తను నిర్లక్ష్యం చేస్తున్నా, నన్ను క్షమించయ్యా. ఒకప్పుడు ఏమైతే చేశానో మరొక్కసారి అది చేస్తానయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా, నిన్నే కలిగి జీవిస్తానయ్యా, నన్ను మన్నించయ్యా. నువ్వు లేకుండా జీవించటమే నేను చేస్తున్న పాపము, నీకు దూరం అయిపోవడమే నేను చేస్తున్న తప్పు. నీ సన్నిధికి దూరం అయిపోయి ఏదో సాధించాలని చెప్పి ఎక్కడికెక్కడికో వెళ్ళి తిరిగా, నన్ను క్షమించాయా. పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా. సమృద్ధికి ఆధారమైన నిన్నే కాదనుకుని ఎక్కడికో వెళ్ళే ప్రయత్నం చేశాను, క్షమించయ్యా. దేవుడు సేవకు నిన్ను పిలిచాడా? సేవలో పాలు పంచుకోమన్నాడా? మరి ఎందుకు పారిపోయావు? ఎందుకు దూరం అయిపోయావు? దూరం అయిపోయి పారిపోయి ఏమి సాధిస్తావు? వినో, జీవితం ఖాళీ కాబోతుంది, నీ బ్రతుకే ఖాళీ కాబోతుంది. ఆ రోజు రాక మునిపే ఈరోజు ప్రభు పాదాలు పట్టు.